బ్యాక్ టు న్యూస్. ఏపీలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతుంది. కీలక దశకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేరుకుంది. రేపటితో ఎమ్యూనరేషన్ పత్రాల సమర్పణ ముగియబోతుంది. ఇప్పటి వరకు 93.29% డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఇంకా 27,93,334 మంది ఓటర్ల పత్రాల డిజిటైజేషన్ పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 4,16,21,555 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 99.98% పత్రాల పంపిణీ పూర్తయింది. ఇందులో 3,88,34,360 మంది ఓటర్ల పత్రాల డిజిటైజేషన్ పూర్తయింది. ఎన్యూమరేషన్ పత్రాలు రేపటిలోగా పూర్తి చేసి బిఎల్ఓలకు అందించాలి. గడువులోగా పత్రాలు సమర్పిస్తేనే ఓటు హక్కు పదిలమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పత్రాలు సమర్పించిన వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండకపోయే అవకాశం ఉంది. జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే ఓటు హక్కుపై ప్రభావం పడబోతుంది. మిగిలిన ఎన్యూమరేషన్ పత్రాలు సేకరించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఓటర్లను సంప్రదించడం బిఎల్ఓలకు సవాల్గా మారింది. గేటెడ్ కమ్యూనిటీల్లో బిఎల్ఓలకు ప్రవేశం కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పగటిపూట ఇళ్ల దగ్గర ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో పత్రాల సేకరణ ఆలస్యమవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు తీసుకుంది. రేపటితో ఈ గడువు ముగుస్తూ ఉంది. దీంతో అన్నింటా ఉత్కంఠ నెలకొంది. చాలా ప్రాంతాల్లో ఇంకా బిఎల్ఓలు దానికి సంబంధించిన ఫారాలు ఇవ్వలేదు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా 4,16,27,690 మంది ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించారు. దీనిలో 4,16,21,550 మందికి ఓటర్లకి ఎన్యూమరేషన్ పత్రాలని మొత్తం ఎలక్షన్ సిబ్బంది పంపిణీ చేసినటువంటి ప్రక్రియ పూర్తయింది. దీంతో రాష్ట్రం మొత్తం మీద 99.98% ఇప్పటి వరకు కూడా పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తయినట్టుగా అధికారికంగా వెల్లడించారు. దీంతో 3,88,34,360 మంది ఓటర్ల పత్రాలని కూడా డిజిటలైజ్ చేసినట్టుగా అధికార యంత్రాంగం ఇప్పటివరకు ప్రకటించింది. ఇప్పటివరకు కూడా 93.29% ఆ డిజిటలైజేషన్ పూర్తయినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇంకా 27,93,334 మంది ఓటర్ల పత్రాలను కూడా డిజిటలైజ్ చేయాల్సి ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం పేర్కొంది. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకి రేపు పూర్తిగా గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఈ ఓటర్ల జాబితాలో ఉంటేనే రాబోయే రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హత ఉంటుందని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రత్యేక ఓటర్ల సవరణకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేశాయి. అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు దగ్గర నుంచి ఎంఆర్ఓల వరకు కూడా దీని ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని ప్రచారం చేశాయి. అయినప్పుడు కూడా ముఖ్యంగా నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లో వెళ్ళటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాలు, అదేవిధంగా లంక ప్రాంతాల్లో ఇంకా చాలా ప్రాంతాలకు కూడా ఎన్యూమరేషన్ పత్రాలు వెళ్ళలేదనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయా ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ పత్రాలని అందించేటటువంటి ప్రక్రియ చేపడుతుంది. జూలై 14వ తేదీలోగా పూర్తి చేసిన పత్రాలన్నీ కూడా బిఎల్ఓలకు అందించాలనేటటువంటి ఆదేశాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గడువులోగా పత్రాలను సమర్పిస్తేనే ఓటు హక్కు పదిలంగా ఉంటుందని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా
కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అదేవిధంగా గ్రామ సచివాలయాల దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో కూడా ఇంటింటికి కూడా తిరిగి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా చాలా ప్రాంతాలకు ఇంకా ఎన్యూమరేషన్ పత్రాలు వెళ్ళలేదు. అదేవిధంగా ఎక్కడైతే జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లో కూడా ప్రత్యేక డెస్క్లను ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి వారి అనుమానాలను నివృత్తి చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతున్నప్పుడు కూడా అదేవిధంగా లంక ప్రాంతాలు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ప్రజల్లో ఇంకా చైతన్యం రాకపోవటం వల్ల వాళ్ళు ఈ సర్ప్ కార్యక్రమానికి ఇంకా దూరంగా ఉన్నట్టుగానే చెబుతా ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఈ ఎన్యూమరేషన్ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడానికి కావాల్సిన గడువు పొడిగించాలి అనేటువంటి డిమాండ్ కూడా ఒకవైపు వినిపిస్తా ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.